నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. నిత్య జీవితంలో మనం ఎన్నో రకాల పాపాలని చేస్తూ ఉంటాం. అయితే వాటన్నిటిని తొలగించుకోవటానికి ఏదైనా ఒక పుణ్యకర్మ చేయాలి లేదా ఒక వ్రతం చేయాలి అని అంటూ ఉంటారు పెద్దలు. అయితే ఈ కలియుగంలో ఏ వ్రతం చేస్తే ఉత్తమమైనది అంటే నారదుల వారు మనందరికీ తెలియజేసింది ఏ రోజైనా ఏ సమయంలోనైనా కూడా భక్తి శ్రద్ధలతో చేస్తే చాలు, ఆ వ్రతాన్ని చూసినా కూడా పుణ్యమే అని అంటుంటారు. అదే సత్యనారాయణ స్వామి వ్రతం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే సెలవించిన ఆ వ్రత విధానం గురించి, ఆ వ్రత విశిష్టత గురించి ఇంకా మరెన్నో సందేహాలను ప్రేక్షకులు ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా మన ఈ కార్యక్రమానికి రాసి పంపించారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ కాకునూరు సూర్యనారాయణ మూర్తి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. మొదటి ఉత్తరం చూద్దామండి. అలాగే నిడదవోలు నుంచి శ్రీదేవి రాస్తున్నారు. శ్రీ రమ సమేత సత్యనారాయణ స్వామి వారి వ్రత విశేషాలు తెలియజేయండి అంటూ రాస్తున్నారు. నమో వాంగ్ మనసాదీత రూపాయానంద కీర్తయే ఆది మధ్యాంతహీనాయ నిర్గుణాయ గుణాత్మనే సర్వేషామాదిభూతాయ భక్తానామార్తినాశినే. ఇట్లా ఆ వ్రతంలోనే నారద మహర్షి శ్రీమన్నారాయణుడిని ఇలా స్తోత్రం చేస్తాడు. సత్యనారాయణోర్ విష్ణు వాంఛితార్థ ఫలప్రద అని ఆ వ్రతంలోనే ప్రయోజనం కూడా చెప్పబడి ఉంది. ఈ కలియుగంలో ఏ వ్రతం చేస్తే మన దుఃఖాలు తొలగిపోతాయి, ఏ వ్రతం చేస్తే మనకు సుఖం, శాంతి, ఆనందం లభిస్తుంది అంటూ ఏకదా నైమిషారణ్యే శౌనకాదయ ఆ శౌనకాదుషులంతా కూడా అడగగా సూతుడు వాళ్ళకి ఈ వ్రతం చెప్పాడు అంటూ స్కాంద పురాణంలో రేవాఖండంలో ఈ వ్రతం ఉంది అని నేటికి మనమంతా కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాం. 5 కథలతో మనం చెప్పుకుంటున్నాం. అన్నవరంలో సత్యనారాయణ స్వామి వారి సన్నిధానంలో 9 కథలు చెప్పడం ఒక ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సత్యనారాయణ స్వామి వైశిష్ట్యం, మాహాత్మ్యం ఇంత అంత అని చెప్పడానికి వీలు లేదు. ఆయన కలియుగ ప్రత్యక్ష దైవం. సత్యవాక్యాన్ని పలుకుతాను అని చెప్పడమే సత్యవ్రతం. ఏ రోజైనా కూడా యస్మిన్ కస్మిన్ దినే మర్త్యో భక్తి శ్రద్ధా సమన్విత అందులోనే చెప్పబడింది ఈ వాక్యం కూడా. ఎప్పుడైనా ఏ రోజైనా ఎవరైనా కూడా నేను ఈ వ్రతం చేస్తాను, సత్యవాక్యం పలుకుతాను అని చెప్పడమే సత్యవ్రతం. సత్యవాక్యం పైన నేను నిలబడి ఉంటాను అని పలకడమే వైశిష్ట్యం. సత్యనారాయణ స్వామి వ్రతం ఎటువంటిది అంటే, ఈ వ్రతం ఆచరిస్తే వ్రత ఆచరణలో భాగంగా ప్రప్రథమంగా నవగ్రహాలు, అష్టదిక్పాలకులు ఎన్నింటినీ మనం ఆచరిస్తూ ఉంటాం, అన్ని అర్చనలు చేస్తాం. సత్యవ్రతం చేస్తే అన్ని వ్రతాలు ఇందులో వస్తాయి. అందరి దేవతలకు ఇందులో తగినటువంటి రీతిని మనం అర్చన చేస్తాం. బ్రహ్మాది పంచలోకపాలకులు, గణేశాది పంచలోకపాలకులు, ఇంద్రాది అష్టదిక్పాలకులు, సూర్యాది నవగ్రహాలు అందరినీ పూజ చేస్తాం. కనుక ఒక్క సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే 33 కోట్ల దేవతలను కూడా మనం పూజించినట్లే. ఇంతటి వైశిష్ట్యం గల వ్రతం సత్యనారాయణ వ్రతం. మరో ఉత్తరం చూద్దామండి. అన్నవరం నుంచి బ్రహ్మరాంబ రాస్తున్నారు. అన్నవరం సత్యదేవుణ్ణి రత్నగిరీశుడు అంటారు, ఎందుకు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. అన్న వరాలన్నింటినీ కూడా ఇచ్చేటటువంటి వాడు సత్యనారాయణ స్వామి. కనుక ఆ కొండకు అన్నవరం అన్న పేరు సార్థకమైంది. ముందుగా ఉన్న పేరు మట్టుకు రత్నగిరి, రత్నాల రాసులుగా కనిపించేటటువంటి గిరి రత్నగిరి. పూర్వం భద్రుడు, రత్నాకరుడు అనే 2 సోదరులు శ్రీమన్నారాయణమూర్తిని గురించి తపస్సు చేశారు. వారి తపస్సుకు మెచ్చినటువంటి పరమేశ్వరుడు శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్షమై ఏం కావాలో అని అడగగా, మా శరీరాలనే మీ నివాసాలుగా మలచుకోండి అంటూ ఆ 2 సోదరులు కోరుకున్నారు. వారి కోరికకు అనుగుణంగా రామచంద్రమూర్తి వారి అవతార స్వరూపాన్ని విశేషంగా స్వీకరించినప్పుడు భద్రుడు భద్రగిరిగా మారాడు. భద్రగిరీశుడై ఆ శ్రీమన్నారాయణమూర్తి రామచంద్ర స్వరూపంలో వెలిశాడు. రెండవ వాడైనటువంటి రత్నాకరుడు
ఇలా రత్నగిరిగా మారగా సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తియే అథర్వ ఉపనిషత్తులో ఉండేటటువంటి శ్రీమన్నారాయణ మహాపరతత్వ మంత్రమైనటువంటి త్రిపాదూర్ధ్వ మంత్రానికి రూపకల్పన చేసి అందులో తానే ఆవిర్భవించాడు. మీసములతో రమాసమేతుడై వీర వెంకట సత్యనారాయణ స్వామిగా సాత్వికము అలాగే రాజసము కలిపిన స్వరూపంగా ఈ స్వామి ఆవిష్కృతుడయ్యాడు. కనుక ఈ కొండకు ఆ రత్నాకరుడి పేరిట మనం రత్నగిరి, అన్నవరం, రత్నగిరి ప్రాంతం, ఆయన ఏలుబడి, ఆ స్వామి వీర వెంకట సత్యనారాయణ స్వామి, ఇక్కడ సత్యం పలకాలి అని చెప్పుకుంటున్నాం. ఐతిహ్యాన్ని అనుసరించి అక్కడి స్థల పురాణాన్ని అనుసరించి కిర్లంపూడి సంస్థానాధీశులు, పద్మనాయక వంశరాజులు రంగరాయ భద్ర గారు, అలాగే ఈరంగి సూర్యప్రకాశం గారు పంతులు గారు, ఈ ఇరువురికి కూడా ఏకకాలంలోనే కలలో దర్శనమిచ్చినటువంటి వీర వెంకట సత్యనారాయణ స్వామి రత్నగిరి పైన నేనున్నాను, తిలకించండి, ఆలయం నిర్మించండి అని చెప్పడంతో వారు ఆలయ నిర్మాణం చేశారు. ఇలా కల్పించినటువంటి రోజు శ్రావణ శుద్ధ విధియ కాగా వారి కళ్యాణం నిర్వహిస్తున్నాం, వారి వ్రతం చేస్తున్నాం, సత్యనారాయణ స్వామి వ్రతం ప్రతి ఇంటా చేస్తున్నాం, రత్నగిరీశుడిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇదే కురుతం సత్యవ్రతం పరమదుర్లభం శృణోతి కథాం పుణ్యాం భక్తిముక్తి ఫలప్రదాం అని ఆ వ్రత కథలో చెప్పబడి ఉంది. ఎవరైనా కూడా ఈ వ్రతాన్ని విన్నా, చదివినా, స్మరించుకున్నా కూడా కథాంవాశనయాద్యస్తు వశ్యేద్యా వ్రతముత్తమం, చెయ్యకపోయినా పర్వాలేదు, చూచినా జ్ఞాపకం చేసుకున్నా అలాంటి వాళ్ళందరికీ కూడా సత్యనారాయణ స్వామి రత్నాకరుడై రత్నగిరీశుడై కోరికలన్నీ నెరవేరుస్తాడు. కనుక ఆ స్వామిని మనం రత్నగిరీశుడు అని పిలుచుకుంటున్నాం. భద్రుడి సోదరుడు రత్నాకరుడు. ఇది కథ. మరి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి రాము రాస్తున్నారు. సత్యనారాయణ స్వామివారి కళ్యాణ విశేషాలు తెలపండి అంటూ రాస్తున్నారు. లోకంలో దైవం అనే దాన్ని మనం భావన చేసినప్పుడు ఆ దైవానికి మనం కళ్యాణాలను నిర్వహిస్తాం. శ్రీరామనవమి రామ కళ్యాణం, మాస శివరాత్రి మహాశివరాత్రి శివ కళ్యాణం, అలాగే అనేక ఆలయాలలో బ్రహ్మోత్సవాలలో భాగంగా అక్కడి వెలిసిన స్వామి వారి దైవం భావనలతో కళ్యాణాలు, లక్ష్మీనారాయణ కళ్యాణం, ఉమపార్వతుల కళ్యాణం, ఇలా మనం గమనిస్తే ఇక్కడ కూడా రత్నగిరీశుడు సత్యనారాయణ స్వామి వారు అలాగే అమ్మవారు లక్ష్మీదేవి కళ్యాణం చేస్తాం. ఈ లక్ష్మి రమ నామంతో ఉన్నటువంటి లక్ష్మి వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి మోహిని ఏకాదశి అని పేరు. ఈ మోహిని ఏకాదశి తిథి రోజున స్వామివారి కళ్యాణాన్ని చంద్రుడికి ప్రత్యక్ష సాక్షిగా నిర్వహించడం కూడా ఒక మనం తార్కాణంగా చెప్పుకోవాలి. రమావల్లభుడు శ్రీమన్నారాయణమూర్తి, ఆయన కళ్యాణాన్ని ఆ రమాదేవి తమ్ముడైనటువంటి చంద్రుడు కూడా చూడాలి. అన్ని కళ్యాణాలని మనం పగటి వేళను నిర్వహిస్తాం. పగటి వేళను చంద్రుడు రాడుగా, మరి బావమరిది గారు లేకుండా స్వామివారి కళ్యాణం ఎలాగా అని ఆలోచించినటువంటి ఆగమశాస్త్రవేత్తలు, పండితులు, స్థానికులు భక్తిపూర్వకంగా చేసినటువంటి నియమాలలో భాగంగా ఇక్కడ కళ్యాణాన్ని రాత్రి ఆరంభ సమయంలో కళ్యాణం నిర్వహించడం మనం గమనిస్తాం. కనుక రమావల్లభుడు ఆయన, లక్ష్మీనారాయణుడు ఆయన. ఆ వ్రతంలో కూడా స్వామిని మనం అర్చన చేస్తున్నా, ధ్యానం చేస్తున్నా అంతా కూడా శ్రీమన్నారాయణ స్వరూపమే. అదేవిధంగా ధ్యానం చేస్తాం. ఇది ఈ కళ్యాణంలో ఉండే అంతరార్థం. భగవత్ కళ్యాణం చూస్తే మన ఇండ్లలో కూడా శోభనం, కళ్యాణం సుసంస్కృతమవుతాయి, ఆనందం కలుగుతుంది. మన ఇండ్లు కూడా చక్కటి శుభలక్షణాలతో శోభస్కరంగా వెలుసిల్లుతాయి. కనుక భగవత్ కళ్యాణం, మానవ కళ్యాణం, సమాజ కళ్యాణం, సమాజ ఉద్ధరణకే కళ్యాణం. అందుకనే ఇక్కడ ఇంకొక విశేషం కూడా ఉందమ్మాయి. గోత్రనామాలు ఎవరివి కూడా చెప్పకుండా లోక కళ్యాణార్థం అని చెబుతారు. అంటే ప్రపంచమంతా బాగుండాలి అనే సంకల్పంతో నిర్వహింపబడే కళ్యాణం, ఏకైక కళ్యాణం ఈ రమా సమేత శ్రీమన్నారాయణ స్వరూపమైనటువంటి సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం. మరి ఉత్తరం చూద్దామండి. వనస్థలిపురం నుంచి అపర్ణ రాస్తున్నారు. సత్యదేవుని కళ్యాణం
ఏ మాసంలోనైనా చేయవచ్చా? తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ధ్యాయేత్ సత్యం గుణాతీతం గుణత్రయ సమన్వితం లోకనాథం తిలేకేశం కౌస్తుభాపన్మణిం నీలవర్ణం పీతవాసం శ్రీవత్స పదభూషితం గోవిందం గోకులానందం బ్రహ్మాద్యై అపి పూజితం. ఇలాంటి వాడు సత్యనారాయణ స్వామి. సత్యనారాయణ స్వామి వారి కళ్యాణాన్ని వైశాఖ మాసంలో ఆచరించడం సంప్రదాయం. వ్రతాన్ని మట్టుకు ఎప్పుడైనా ఆచరించుకోవచ్చు. ఏ విషయంలోనైనా కూడా మనం సత్యనారాయణ వ్రతాన్ని నిర్వహించుకోవచ్చు. యస్మిన్ కస్మిన్ దినే మర్త్యో అని చెబుతారు కనుక ఎప్పుడైనా చేయవచ్చు. కళ్యాణం మట్టుకు ఆ రత్నగిరీషుడి ఆస్థానంలో అక్కడ ఉండేటటువంటి ఆగమ పండితులు ఆలయ నియమావళులను అనుసరించి ఏర్పాట్లు చేసినటువంటి పద్ధతిలో మాత్రమే, ఆయా వేళలలో మాత్రమే కళ్యాణం మనం పాటించాలి. వ్రతానికి మట్టుకు ఏ నియమాలు లేవు. మొదటిసారిగా కిర్లంపూడి సంస్థానాధీశులు, ఇందాక చెప్పినట్లుగా పద్మరాయ వంశజులు, రంగరాయ భద్రగారి వంశీకులు ఇప్పటికీ ఈ కళ్యాణాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే ఈరంకి సూర్యప్రకాశం పంతులు గారి కుటుంబీకులు కూడా ఇప్పటికీ ఈ కళ్యాణాన్ని నిర్వహిస్తున్నారు. ఆ కాలంలో ఏర్పడ్డ సుమారుగా 200 సంవత్సరాలకు పూర్వం ఆ కాలంలో ఏర్పడ్డ నియమాలకు అనుగుణంగా నేటికి వైశాఖంలో ఇలా ఏకాదశి నాడు ఈ కళ్యాణాన్ని నిర్వహించడం సంప్రదాయం కనుక సత్యనారాయణ స్వామి వారి కళ్యాణాన్ని ఆ తిథి నాడే ఏర్పాటు చేయాలి. వ్రతం మట్టుకు మన ఇష్టం. యస్మిన్ కస్మిన్ దినే మర్త్యో, ఇది విశేషం. మరి ఉత్తరం చూద్దామండి. నిజాంపేట్ నుంచి చంద్రశేఖర్ రాస్తున్నారు. సత్యనారాయణ స్వామి వ్రతంలో ప్రసాదం చాలా ప్రత్యేకం కదా, ఎందుకు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ప్రత్యేకంగా తినే పదార్థానికే ప్రసాదము అని పేరు. పరమాత్మకి సమర్పించినప్పుడు అది నైవేద్యం అవుతుంది. మనం తీసుకునేటప్పుడు అదే పదార్థం ప్రసాదం అవుతుంది. పరమాత్మ మనల్ని అనుగ్రహంతో ఇచ్చేటటువంటిది. సత్యనారాయణ స్వామి వ్రత కథలలో మొట్టమొదటి కథ బ్రాహ్మడు. స్వామివారే వృద్ధ బ్రాహ్మణు రూపం ధరించి బ్రాహ్మణునకు సత్యనారాయణ స్వామి వ్రతం ఇది ఇలా ఇలా చెయ్యాలి అని చెబుతాడు. అప్పుడు ఈ బ్రాహ్మడు అడుగుతాడు, వ్రతంలో నియమాలు ఏమిటి అని. ఆయన చెప్తాడు, సంక్రాంతి నాడు కానీ, ఏకాదశి నాడు కానీ, పౌర్ణమి నాడు కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చు అని చెబుతూ అందులో భాగంగా ప్రసాదం ఎలా చేయాలో చెబుతాడు. గోధూమస్య చూర్ణకం అని చెప్తాడు. అభావేశాల చూర్ణం వా చక్రాంత గుడం తథా సపాదం సర్వభక్ష్యాన్ని ఏకీకృత్య నివేదయేత్ అంటూ చెప్తాడు. ఇక్కడ ప్రసాదం ఎలా సిద్ధం చేయాలో చెబుతూ షేరుంబావు అంటే 1 కిలో సుమారుగా బియ్యం నూక, రవ్వ, అది లేకపోతే గోధుమ నూక, అభావేశాల చూర్ణం వా గోధుమ పిండి, అది లేకపోతే బియ్యం పిండి, బియ్యం పిండి లేకపోతే గోధుమ పిండి, అందులో మళ్ళీ బెల్లం, లేని పక్షంలో పంచదార, అందులో మళ్ళీ జామ పండ్లు, అరటి పండ్లు, తప్పనిసరిగా చెప్పబడ్డ పదార్థం అరటి పండ్లు కథలో చెప్పబడ్డవి కనుక వీటిని మనం మేళవించాలి. అన్నాద్ అష్టగుణం పిష్టం పిష్టాద్ అష్టగుణం పయః అంటూ ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. అన్నం కంటే 8 రెట్లు పిండి బలవర్ధకం, పిండి కంటే కూడా 8 రెట్లు పాలు బలవర్ధకం. ఇలా మనం వ్రతం చేసే నియమాలకు అనుగుణంగా ప్రసాదంగా గోధుమ పిండి, బియ్యం పిండి లేనప్పుడు ఇలాంటి పిండిని, పొడి పిండినే అందులో అరటిపళ్ళు, పంచదార లేదా బెల్లం కలిపి దాన్ని ప్రసాదంగా పిండి ప్రసాదం తీసుకోవాలి. ఈనాటి కాలంలో ఈ ప్రసాదం సిద్ధం చేయడంలో మా ఇంటి ఆచారం అని చెబుతూ చాలామంది ఉడకబెట్టి సిర నైవేద్యం పెడతారు, లేదా కాస్త అంటూ ఇలా మాసరగా వేసుకుంటారు తినే శక్తి లేక. నిజానికి ప్రసాదం బ్రాహ్మణుడు సిద్ధం చేస్తాడు. ఆ కథలలో ప్రసాదం విడిచిపెట్టినందుకు రాజుగారికి యుద్ధాలు వస్తాయి. ప్రసాదం తినకుండా భర్తను చూస్తాను అంటూ పరుగు పరుగున వస్తుంది కళావతి, ఆ సాధువు కుమార్తె. దాంతో అతడి భర్త, ఆవిడ భర్త నీళ్లలో మునిగిపోతాడు. ఎవరో గొల్లవాళ్ళు ఇచ్చారు అంటూ ప్రసాదం తీసుకోడు, రాజుగారి కష్టాలు వస్తాయి. ప్రసాదం తీసుకుంటాడు సాధువు, కూతురు పుడుతుంది. కాబట్టి కథలన్నీ కూడా ప్రసాదంతో ముడిపడి ఉన్నాయి. భగవంతుడు మనకు అనుగ్రహంగా ఇచ్చేటటువంటి ప్రయోజనం కలిగించేది ప్రకృష్టమైన సాధం.
ఈ ప్రసాదమే సత్యనారాయణ స్వామి వ్రతానికి తలమానికం. వ్రతాన్ని చూసినా చూడకపోయినా ప్రసాదం తీసుకుంటే చాలు. ఈ ఒక్క వ్రతానికే ఇంత ప్రత్యేకత. మరి ఉత్తరం చూద్దామండి. విశాఖపట్నం నుంచి తులసి రాస్తున్నారు. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మొదట ఎవరు ఆచరించారు వివరించండి అంటూ రాస్తున్నారు. బ్రాహ్మణు దేద్రోహం భిక్షార్థం వైభ్రమే మహీం అంటాడు ముసలి బ్రాహ్మణుడు వృద్ధ బ్రాహ్మణుడు రూపంలో. అనేక లోకాలు చూచేటటువంటి నారద మహర్షి ఈ మానవ లోకంలో మనుష్యులు ఇన్ని బాధలు పడుతున్నారు, వీళ్ళకి ఈ బాధలు ఏ విధంగా తొలగిపోతాయా అని ఆలోచించి సత్యనారాయణ స్వామి వారి దగ్గరికి వెళ్ళాడు. అంటే శ్రీమన్నారాయణమూర్తి గారి దగ్గరికి వెళ్ళాడు, వైకుంఠం వెళ్ళాడు. అక్కడ స్వామివారు నమో వాంగ్మనసాతీత రూపాయానంద కీర్తయే ఆది మధ్యాంతహీనాయ స్తోత్రం చేశాడు. అడగగానే ఆ స్వామి శ్రీమన్నారాయణమూర్తి నారదుని చూసి కిమర్థమాగతోషిత్వం కింతే మనసి వర్తతే కథయస్వ మహాభాగా తచ్చుత్వం కనజామిది. నీ మనసులో ఏముంది అని చెప్పబోయా నాయన అని అడిగాడు. నారదుడు అడిగాడు ఇలా 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 ఆయన చెప్పాడు కథ అంతా కూడా. అడగగానే నారదుడు మళ్ళీ అడిగాడు, లోకంలో మొట్టమొదట ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించారు అని. దాంతో స్వామివారు చెప్పారు, వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఒకనొకడు తిరుగుతూ ఉండగా శ్రీమన్నారాయణమూర్తియే ప్రత్యక్షమై, నాయన ఎందుకోసం తిరుగుతున్నావు, సత్యవ్రతం అనే వ్రతం ఉంది, నేను అబద్ధములు ఆడను అనేటటువంటి దృఢమైన దీక్ష ఒకటి స్వీకరించు, అదే సత్యవ్రతం అంటే. ఆ బ్రాహ్మడు రేపు నేను సత్యం పలుకుతాను, అబద్ధం పలకను, ఉదయం మొదలు అస్తమయం వరకు అంటూ దీక్ష స్వీకరిస్తాడు. ఆ రోజు ఆ బ్రాహ్మణుడికి విశేషంగా ధనం సంపాదించబడుతుంది. దాని చేత అతడు అరటిపళ్ళు, ఆవు పాలు, గోధుమ నూక అన్ని సంపాదిస్తాడు, వ్రతం చేస్తాడు, బంధువులతో కలిసి ప్రసాదం స్వీకరిస్తాడు. ఆ ఫలం ప్రయోజనంతో ఆనందంగా అతడు కలకాలం జీవిస్తాడు. అతడి వల్ల ఈ కథ విన్న ఒక కట్టెలమ్మేవాడు ఆ తర్వాతి కాలంలో రాజుగారు చేస్తూ ఉంటే సాధువుని కోమటి చూడడం, ఆ తర్వాత మిగతా కథలన్నీ కూడా మనకు సత్యవ్రతంలోనే చెప్పబడి ఉన్నాయి. కనుక మొదట ఎవరు చేశారు అంటే ఆ వ్రతంలో అలాగా. భౌతికంగా ఈ కొండపైన ఎవరు చేశారు అంటే సూర్యప్రకాశం మిగతా వాళ్ళంతా కూడా రంగరాయ బహదూర్ గారు వాళ్ళంతా కూడా అన్నట్లుగా ఆధునిక కాలంలో ఎవరు చేస్తే ఏమమ్మాయి, మనం కూడా అబద్ధాలాడను అనే సంకల్పం తీసుకోవడమే సత్యవ్రతం. ఇలా చేద్దాం. మరి ఉత్తరం చూద్దామండి. బొబ్బిలి నుంచి చంద్రకిరణ్ రాస్తున్నారు. సత్యనారాయణ స్వామి వ్రతంలో నవగ్రహ ఆరాధన ఎందుకు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఈ దేహంలోనే అన్నీ ఉన్నాయి. ఈ నవగ్రహాలు మనల్ని ప్రేరేపితం చేసినప్పుడు మన మనస్సు సత్యమా అసత్యమా అనే దానిని దృఢపరచుకొని ఆ మార్గంలో ప్రయాణిస్తుంది. మన దేహం పైన క్రూరాభాను తమశనిధ్వజకుజ శుక్రార్య సౌమ్యేందవ సౌమ్యాస్తే పురుష కుజార్కగర్భో రాహ్విందు శుక్రాస్త్రిజ. సూర్యుడు క్రూరగ్రహం, శని తమోగ్రహం, చంద్రుడు సత్వగుణోపేతుడు, అలాగే బుధుడు నపుంసక గ్రహం, శుక్రచంద్రుడు స్త్రీ గ్రహాలు. ఈ నవగ్రహాలకు గుణాలు, రుచులు, తత్వాలు అన్నీ ఉన్నాయి. ఈ నవగ్రహాలే మన దేహం పైన ప్రత్యక్షంగా ప్రభావం చూపిస్తాయి. నేను సత్యవ్రతమే చేస్తాను, సత్యమే మాట్లాడతాను అనే సంకల్పం చేసినప్పుడు ముందుగా నవగ్రహాలను అర్చించడం ద్వారా మన దేహంలో ఉండేటటువంటి తత్వాలు అన్నింటినీ మనస్సు అధీనం చేసిన వాళ్ళం అవుతాం. సత్యనారాయణ స్వామి వ్రతంలో పీఠ మధ్యన కలశం, బియ్యం పోసి చెంబు ఏర్పాటు చేసి అందులో నీరు పోసి దాని మీద కొబ్బరికాయ. ఈ కలశానికి ఉత్తరం వైపున నవగ్రహాలను ఏర్పాటు చేయాలి, దక్షిణం వైపున పంచలోక పాలకులను ఏర్పాటు చేయాలి అని సత్యవ్రతం మొదటి అధ్యాయంలోనే చెప్పబడి ఉంది. అనేక మంది పండితులు, అర్చకులు ఈ నవగ్రహాలను తూర్పు, ఆగ్నేయం, దక్షిణం ఇలా పీఠ అంతా కూడా వ్యాపింపేటట్టుగా చేస్తూ ఉంటారు. అలా కథలో వర్ణింపబడి ఉండలేదు. తస్యోభిషేదేవం అంటూ ఆ కలశానికి ఉత్తరం వైపున నవగ్రహాలు, దక్షిణం వైపున పంచలోక పాలకులు, చుట్టూ అష్ట దిక్పాలకులు ఇలా ఏర్పాటు చేయాలి. కలశం అగ్రభాగం ముందర బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు అర్చించాలి అని వర్ణింపబడి ఉంది.
వీళ్ళందరినీ ఎందుకు అంటే ఈ దేహంలో ఉండే సకల గుణాలన్నీ కూడా ఏకీకృతమై సత్యమే పలకాలి, సత్య మార్గమే స్వీకరించాలి, ఏకోన్ముఖం కావడం కోసమే నవగ్రహ ఆరాధన. నవగ్రహ అనుగ్రహం ఉంటేనే సత్యదేవుడి అనుగ్రహం కూడా సిద్ధిస్తుంది. కనుకనే సత్యవ్రతం చేద్దాం, సత్యవాక్యం పలుకుదాం, సత్యదేవుని అనుగ్రహంతో ఆనందంగా ఉందాం. చాలా సంతోషం అండి, మీ సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణం. చూసారు కదండి, ఇది ఇవాళ మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాలని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com.